పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు ప్రధానంగా టార్గెట్ చేసిన తన్నే సిఐడి డీజీగా ఉన్నటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజుని అరెస్టు హైదరాబాద్ నుండి తీసుకురావడం, ఆ సందర్భంలో తనని హింసించారు అన్నటువంటిది ఆయన ఆరోపించడం, ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్ళడం, ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి జీజీహెచ్లో అదేమీ లేదని రిపోర్ట్ ఇవ్వడం, ఆ తర్వాత ఆయన్ని ఏది మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఆ సందర్భంగా కొన్ని లోపల గాయాలు ఉన్నాయంటాం, ఆ తర్వాత ట్రీట్మెంటు, బెయిలు, తర్వాత ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోవడం, అక్కడే ఉండటం, ఆ తర్వాతన ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడే కేసులు వేస్తూ రావడం, ప్రభుత్వం మారిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి తర్వాతన విచారణ చేయించడం, ఇప్పుడు ఆయనే డిప్యూటీ స్పీకర్గా ఉండటం, ఈ మొత్తం వ్యవహారంలో సునీల్ కుమార్ ప్రధానమైనటువంటి టార్గెట్. ఆయన ఆ రోజున అరెస్ట్ చేశారు, చేయించారు అన్నటువంటి పాయింట్ ప్రధానమైనటువంటిది రఘురామకృష్ణరాజు. ఇప్పుడు ఆ సునీల్ కుమార్కి ఇప్పుడు ఒక పెద్ద ఛాన్స్ కోల్పోయారు. దానికి దెబ్బకి అంటే అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కోపంతో ఏం చేశారు, అప్పుడు ఆయన మీద పెట్టినటువంటి కేసుల కారణంగా ఆయనకి డీజీపీ ఛాన్స్ ఎట్లా మిస్ అయిందో ఇప్పుడు సేమ్ పివి సునీల్ కుమార్కి డీజీపీ ఛాన్స్ మిస్ అయింది. తాజాగా ఏదైతే ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారు ఎవరైతే డీజీపీగా ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన తర్వాత ఒక ప్యానెల్ తయారు చేయాలి, 5గురితో కూడినటువంటి దాంట్లో యూపీపీఎస్సీ ఇది క్లియర్ చేసి ఆ తర్వాత అంటే వాళ్ళు ఫైనల్ చేసి ఒక 3 లిస్ట్ ఇస్తే అందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒకళ్ళని ఎంపిక చేసుకోవాలి. ఇందులో కేడర్లో అటు ఆంజనేయులు ఉన్నారు, ఇటు సునీల్ కుమార్ ఉన్నారు తర్వాత ముందు ఉన్నటువంటి వరుసల్లో. ఇప్పుడు ఈ ఇద్దరు సస్పెండ్ అవ్వడం వల్ల అవకాశాలు కోల్పోయినట్టయింది. అంటే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి అక్కడ స్థాయి దాకా వెళ్ళిన తర్వాత ఆనాడు జరిగినటువంటి అరెస్ట్ కారణంగా ఇవాళ ఒక పెద్ద ఛాన్స్, డీజీపీ ఛాన్సే కోల్పోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం కిందన ఉంది.